గుడ్ మార్నింగ్ పాలిటిక్స్ స్టూడెంట్స్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్. ఈరోజు మనము 7వ పాఠము చెప్పుకుంటా ఉన్నాము. 7వ పాఠము ఏమిటంటే మాకియావెల్లి తత్వ విచారణ, మాకియావెల్లి థాట్స్. ఈ ప్రశ్నని రకరకాలుగా అడుగుతూ ఉన్నాడు. విద్యార్థులు గమనించాలి. ఆధునిక పితామహుడు మాకియావెల్లి లేదా 15వ శతాబ్దానికి చెందినటువంటి తత్వవేత్తల్లో మాకియావెల్లి ప్రముఖుడు, లేదా రాజనీతి మరియు రాజుపై మాకియావెల్లి అభిప్రాయాలని ఈ టాపిక్ని రకరకాలుగా అడుగుతూ ఉంటాడు. తప్పనిసరిగా పరీక్షల్లో వచ్చేటువంటి ప్రశ్న ఇది. ఈ ఈ ఈ పాఠ్యాంశం గురించి చాలా ఆసక్తిగా ఉంటుంది. జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా ఫాలో కావాల్సిందిగా నేను విద్యార్థుల్ని కోరుతా ఉన్నాను. మాకియావెల్లికి సంబంధించినటువంటి పాఠ్యాంశంలో ముఖ్యమైనటువంటి అంశాలు కూడా ప్రపంచానికి అందించడం జరిగింది. దాంట్లో మనము ఒక్కొక్కటిగా మనం చూసుకుంటా వెళ్ళినట్లయితే మాకియావెల్లికి సంబంధించినటువంటి పరిచయాన్ని చెప్పుకోకముందు దీనికి సంబంధించినటువంటి ఉపోద్ఘాతాన్ని 2 మాటల్లో మనం తెలుసుకుందాం. మాకియావెల్లి ఇటలీ దేశానికి చెందినటువంటి తత్వవేత్త. ఇటలీలో కొన్ని నగర రాజ్యాలన్నీ కలిపి ఒక సమూహంగా ఇటలీ రాజ్యంగా ఏర్పడి పరిపాలన కొనసాగుతూ ఉంది. ఈ పరిపాలనలో ఉన్నటువంటి పరిస్థితులను జాగ్రత్తగా పరిశీలించినటువంటి తత్వవేత్త మాకియావెల్లి తన తత్వభావంతో కొన్ని ప్రత్యేకమైనటువంటి సిద్ధాంతాలను, కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలను తను వ్యక్తం చేయడం జరిగింది తన పొలిటికల్ థాట్లో. కనుక ఇటలీని కేంద్రంగా చేసుకుని చెప్పినటువంటి సిద్ధాంతము ఇది. ఇప్పుడు మనము పాశ్చాత్య రాజనీతి తత్వవేత్తల్లో ప్రముఖుడు మాకియావెల్లి. ఇతడి యొక్క పరిచయం గురించి మనం చూసినట్లయితే ఇతడు క్రీస్తు శకము 1469లో ఇటలీ దేశంలో జన్మించడం జరిగింది. ఇతడు తండ్రి ప్రముఖ న్యాయవాది. ఇతడు చిన్నతనం నుండి కూడా చాలా తెలివితేటలు కలిగినటువంటి తత్వవేత్త, జన్మతః సంపన్నుడు. ఇతడు ప్రతిదీ కూడా నిశితంగా పరిశీలించేసి తన భావాలను వ్యక్తం చేసి సమాజానికి చెప్పాలనేటువంటి తత్వాన్ని కలిగినటువంటి వ్యక్తి. మాకియావెల్లి ఆ చిన్నతనం నుండి కూడా ఎక్కడ అన్యాయం జరిగినా లేకపోతే ఎక్కడైనటువంటి మార్పులు జరిగినా కూడా అక్కడ దానిపైన తన అభిప్రాయాలు చెప్పడంలో ఆసక్తి చూపించేవాడు. అతను విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న తర్వాత మాకియావెల్లి అతి ముఖ్యమైనటువంటి గ్రంథాన్ని రచించాడు. ఆ గ్రంథము ద ప్రిన్స్ అనేటువంటి గ్రంథం. దాంతోపాటు డిస్కవరీస్, ఆర్ట్ ఆఫ్ వార్ అనే గ్రంథాలు కూడా రచించడం జరిగింది. ప్రిన్స్ అనే గ్రంథంతో డిస్కవరీస్ అనేటువంటి గ్రంథాన్ని, ఆర్ట్ ఆఫ్ వార్ అనేటువంటి గ్రంథాన్ని కూడా అతను రచించడం జరిగింది. మధ్యయుగ కాలంలో ఇటలీ నగరరాజ్యం సమూహంగా ఏర్పడి ఒక సామ్రాజ్యంగా పరిపాలన కొనసాగిస్తూ ఉంది. ఈ ఇటలీ సమూహంగా ఎలాగ ఏర్పడిందంటే 5 రాజ్యాలను కలుపుకుని ఒక సమూహంగా ఏర్పడింది. ఆ 5 రాజ్యాలు ఏమిటి అంటే రోమ్, వెనిస్, నెపుల్స్, మిలాన్, ఫ్లారెన్స్ అనేటువంటి 5 రాజ్యాలుగా 5 రాజ్యాలుగా విభజించబడి పరిపాలన కొనసాగుతూ ఉంది. ఈ 5 రాజ్యాలకి క్యాపిటల్ ఏమిటంటే రోమ్. రోమును కేంద్రంగా చేసుకుని ఈ 5 రాజ్యాలన్నీ కూడా ఒక్కటిగా ఏర్పడి ఒకే ఇటలీ సామ్రాజ్యంగా ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఈ నగరరాజ్య పాలకులు అంగీకారంతో రోమును కేంద్రంగా చేసుకుని ఒకే సముదాయంగా ఇటలీని పరిపాలించుకోవటం అనేటువంటిది జరిగింది. ఇటువంటి పరిస్థితికి ఇటలీలో ఉన్నటువంటి మొత్తం ప్రజల్లో చాలామంది 80% ప్రజలు ఈ నగర రాజ్యాలన్నీ కూడా ఒకే సముదాయంగా ఏర్పడి పరిపాలించుకోవటానికి ఇష్టం లేదు. ఎందుచేత అంటే వాళ్ళకి స్థానికంగా ఉన్నటువంటి సమస్యల కోసం రోము వెళ్ళాలి, అలాగే స్థానికంగా ఉండేటువంటి సమస్యల గురించి వాళ్ళకి ఏమీ తెలియదు. ప్రతిదానికి రోము కేంద్రానికి వెళ్ళవలసినటువంటి అవసరం ఏర్పడింది.
కనుక అభివృద్ధి ఆగిపోయింది, ప్రజా సమస్యలు ఆగిపోయాయి, ప్రజలకి ఏ విధమైనటువంటి సౌకర్యాలు లేకుండా పోయాయి అనేటువంటి వ్యతిరేక భావం ఇటలీ ప్రజలకు ఏర్పడింది. దాంతో ప్రభుత్వం చేసేటువంటి ఏ కార్యక్రమాలకి ప్రజలు సపోర్ట్ చేసేవారు కాదు. ప్రభుత్వ పాలన పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తం చేసేవారు. ప్రభుత్వం చెప్పేటువంటి దేన్ని వినేవారు కాదు, వ్యతిరేకంగా ప్రవర్తించేవారు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక ఉన్నత ఉద్యోగిగా ఉన్నటువంటి మకియావెల్లి తన భావాలను వ్యక్తం చేస్తూ ఇటువంటి అపసవ్యంగా ఉన్నటువంటి పరిస్థితిని, తాను చూస్తున్నటువంటి ఆ పరిస్థితిని, ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితిని చక్కదిద్దటానికి తాను ప్రిన్స్ అనేటువంటి గ్రంథంలో, ప్రిన్స్ అంటే రాజు అనేటువంటిది, సార్వభౌముడని అర్థం, అనే గ్రంథంలో ప్రజలను క్రమబద్ధంగా పెట్టాలనుకున్నట్లయితే ఒక కఠినుడైనటువంటి సార్వభౌముడు ఉండాలని భావించి, సార్వభౌముడు అంటే ప్రజలు భయపడాలి, సార్వభౌముడు అంటే ప్రజలు వణుకుపోవాలి అనేటువంటి ఉద్దేశంతో సార్వభౌముడు నైతిక విలువలు ఉన్నప్పటికీ, మనసులో మంచి భావాలు ఉన్నప్పటికీ కూడా దుర్మార్గుడిగా వ్యవహరించాలని, అప్పుడు మాత్రమే ప్రజలు చెప్పిన మాట వింటారని, సార్వభౌముడికి చక్రవర్తికి లొంగి ఉంటారని తన భావాన్ని వ్యక్తం చేయడం జరిగింది. అంటే దీన్ని బట్టి ఇటలీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అపసవ్యంగా, వ్యతిరేకంగా ఉద్యమాలు, రకరకాలైనటువంటి పరిస్థితుల్లో ఉన్న కారణం చేత ఇటలీ సామ్రాజ్యాన్ని చక్కదిద్దాలనుకున్నట్లయితే కఠినుడైనటువంటి సార్వభౌముడు ఉండాలని మాకియావెల్లి తన ప్రిన్స్ అనే గ్రంథంలో వివరించడం జరిగింది. మరి మాకియావెల్లి థాట్స్లో ముఖ్య అంశాలను తీసుకున్నట్లయితే వాటిని 4 రకాలుగా వర్గీకరించి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంది. పీపీటీలో కనపడతా ఉంది. 1 మానవ స్వభావము, 2 రాజనీతి మత వ్యవస్థ, 3 రాజు లక్షణాలు, 4 రాజ్య విస్తరణ సిద్ధాంతము. వీటిల్లో ఒక్కొక్క సైడ్ హెడ్డింగ్ కూడా షార్ట్ నోట్స్గా వచ్చే అవకాశం ఉంది. కనుక జాగ్రత్తగా విద్యార్థులు ఒక్కొక్క విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించండి. దీంట్లో మొట్టమొదటి దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ముఖ్యాంశాల్లో మానవ స్వభావం ఎలా ఉంటుంది. మాకియావెల్లి తన అనుభవంతో మానవ స్వభావాన్ని ఆధారం చేసుకునే రాజకీయ వ్యవస్థ, పాలనా వ్యవస్థ ఉంటుందని చెప్తూ ద ప్రిన్స్ అనే గ్రంథంలో మానవ స్వభావంపై తన భావాలను వ్యక్తం చేయడం జరిగింది. మానవుడు సంకుచిత స్వభావుడని, నీచమైన వాడని, అల్ప సంతోషని, దుష్ట స్వభావం కలవాడని తన భావాన్ని వ్యక్తం చేశాడు. మనిషి సంకుచిత స్వభావుడు, నీచమైనటువంటి భావాన్ని కలిగినటువంటి వాడు, అల్ప సంతోషి, దుష్ట స్వభావుడని మాకియావెల్లి తన భావాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఈ విషయాలను వివరణ చేయటం కోసం 6 మాటలుగా దీన్ని విభజించడం జరిగింది నేను. 1 మానవుడు స్వార్థపరుడు, దేనికైనా దురాశను ప్రదర్శిస్తాడు. మానవుడు స్వార్థపరుడు, నాకేమొస్తుంది, నాకేంటి అనేటువంటి స్వార్థాన్ని కలిగి ఉంటాడు. స్వార్థపరుడు, ఏ కోసానా మంచి ఉండదు, అరికాల నుంచి నడివెత్తు వరకు కూడా అసూయ ఉంటుంది. కనుక మనిషి ఎప్పుడూ స్వార్థపరుడే అని మొదటి మాటలో చెప్పడం జరిగింది. ఇక 2వది మానవుడు కృతజ్ఞుడు. ఎవరి నుంచైనా ఏదైనా పొందినప్పటికీ కూడా కృతజ్ఞత ఉండదు. ఉపయోగించుకోవటం, అవసరాలు పొందడం తప్ప కృతజ్ఞత ఉండదు. ఎప్పుడు కూడా తీసుకుని ఎగవేసే తత్వాన్ని కలిగి ఉంటాడు. చంచలన స్వభావుడు, నిలకడగా ఉండడు. ఎక్కడ ఏ విధంగా మాట్లాడాలనేటువంటి దాన్ని కూడా తెలియకుండా తన అవసరానికి అనుగుణంగా మాటలు మలుచుకుంటాడు, స్వభావాన్ని మలుచుకుంటాడు. సంచలన స్వభావుడు,
మోసగాడు, పిరికివాడు అని కూడా చెప్పాడు. దాదాపు అన్ని లక్షణాలు ఉన్నాయన్నమాట. అలాగే మూడవది, మానవుడు అపరిచితుడు. లోపల ఒకటి ఉంటుంది, బయటకు ఒకటి వ్యక్తం చేస్తాడు. లోపటి భావాలు వేరు, బయట భావాలు వేరు. చెప్పేదొకటి, చేసేదొకటి. మూడో అంశం. ఇక నాలుగవది, ఎంత స్వార్థపరుడంటే మనిషి, తన తండ్రి పోయిన శవం అక్కడే ఉండగానే దొంగ కన్నీళ్లను కారుస్తూ, తన తండ్రి పోయాడనే బాధ కంటే తన తండ్రి నుంచి వచ్చేటువంటి ఆస్తిలో తన వాటా ఎంతో అక్కడ శవం ఉండగానే లెక్క పెట్టుకుంటాడు. అంతటి దుర్మార్గుడు మనిషి. శవం అక్కడే ఉండగానే తన వాటాకి ఎంత వస్తుంది, తను దాని గురించి ఆలోచిస్తాడు తప్ప ఏడుపు అనేది దొంగ ఏడుపు అని మ్యాకియావెల్లి ఒక మంచి విషయాన్ని ప్రపంచానికి చెప్పడం జరిగింది. స్వభావరీత్యా మానవుడు అర్థం పర్థం లేని కోరికలను కలిగి ఉంటాడు. ఐదవది, అర్థం పర్థం లేని కోరికలను కలిగి ఉంటాడు. ఇక ఆరవది, మానవుడు ఎప్పుడూ పిరికివాడే. తనకు తగినట్లుగా, తనకి ఆలోచన తగినట్టుగా ఉండాలని కోరుకుంటాడు తప్ప ఇతరులు చెప్పిన దాన్ని మాత్రం పట్టించుకోడు. అంటే దీన్ని బట్టి మానవ స్వభావం అనేది ఎంత నీచమైనటువంటిదో. చిన్నదానికే సంతోషపడిపోతాడు, మళ్ళా చిన్నదానికే కోప్పడిపోతూ ఉంటాడు. కనుక ఇంత అల్ప సంతోషి అయినటువంటి మానవ స్వభావము ఎంత నీచమైనటువంటి విషయాన్ని మాకియావెల్లి తన భావాల్లో చెప్పడం జరిగింది. ఇక రెండవ పాయింట్ తీసుకున్నట్లయితే రాజనీతి, మతతత్వం. దీనిపైన మాకియావెల్లి ఏం చెప్పాడో మనం పరిశీలించేద్దాం. మధ్యయుగంలో మతం అతి ముఖ్యమైనటువంటి పాత్ర వహించేది. పరిపాలన అంతట్లో కూడా మతమే ఉండేది. చట్టాలు కానీ శాసనాలు అన్నీ కూడా మతపరంగానే ఉండేవి. రాజకీయాల నుండి మతాన్ని వేరు చేయాలని పట్టుపట్టి వేరు చేసినటువంటి తత్వవేత్తల్లో మొట్టమొదటి వ్యక్తి మాకియావెల్లి. మాకియావెల్లి రోములో ఉన్నటువంటి పరిపాలన అంతా కూడా క్రైస్తవ మత ఆచార ప్రకారము కొనసాగుతూ ఉంది. బైబిల్ ప్రకారమే రోములో పరిపాలన కొనసాగుతూ ఉంది. ఇటువంటి దానికి సంబంధించి భౌతిక అవసరాలను తీర్చేది రాజు అయితే, మరణాంతరం స్వర్గం ప్రాప్తిని, మరణాంతరం పరలోక రాజ్యాన్ని అనుగ్రహించేది మతము అని అప్పటి పోపులు పాప పరిహార పత్రం ఇచ్చి మతపరంగా రాజ్య శాసనం కానీ, ప్రజలు కానీ, చట్టం కానీ వీళ్ళందరూ కూడా మతపరంగా పరిపాలించడం అనేటువంటిది కొనసాగుతూ ఉంటుంది. కనుక ప్రతి వ్యక్తి కూడా ఆధ్యాత్మిక చింతనతో మతం వైపు వెళ్ళాలని, మతంలో ఉండాలని అని అప్పటి కాల పరిస్థితులు రోములో కనపడతా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఆధునిక యుగారంభకుడైనటువంటి మాకియావెల్లి పరిపాలనలో మత ప్రమేయం ఉండటానికి వీల్లేదు అని తీవ్రంగా ఖండించినటువంటి తత్వవేత్త. మతం అనేది వ్యక్తిగతమైనది. ఇది రాజ్య వ్యవస్థలో మతం ఒక భాగం తప్ప మతపరంగానే రాజ్య వ్యవస్థ ఉండాలని, మతపరంగానే చట్టాలు ఉండాలనేది తప్పు. రాజ్యంలో మతం అనేది ఒక అంతర్భాగం మాత్రమే. ప్రజలకు తమకు నచ్చినటువంటి దేవుణ్ణి ఆరాధించుకోవడానికి అవకాశం ఇవ్వాలి, లౌకికత్వాన్ని కలిగి ఉండాలి. అంతేగాని పరిపాలనకు మతాన్ని ముడిపెట్టడానికి వీల్లేదు అని తీవ్రంగా వ్యతిరేకించాడు. ప్రజలకు కనీస అవసరాలైనటువంటి తిండి, బట్ట, నివాసాన్ని కల్పించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానికి. ఆ ప్రభుత్వం మతం మీదకి పెట్టడానికి వీల్లేదు. కనుక దేశంలో మతం అంతర్భాగంగా ఉండాలని, మతం వేరని, అది వ్యక్తిగతమని అనే లౌకిక భావాన్ని చెప్పడంతో పాటు రాజకీయాల నుండి మతాన్ని వేరు చేసినటువంటి తాత్వికుల్లో మొట్టమొదటి వ్యక్తి మాకియావెల్లి. ఇక
ఆ, మూడవది తీసుకున్నట్లయితే రాజు లక్షణాలు లేదా సార్వభౌముని యొక్క లక్షణాలు అని చెప్పుకోవచ్చు. రాజు ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలనేటువంటి విషయాన్ని మనము ఈ పాయింట్ ద్వారా చూద్దాం, ఈ సైడ్ హెడ్డింగ్ ద్వారా చూద్దాం. మనం ముందే చెప్పుకున్నాం కదా, ఇటలీలో అపసవ్యంగా ఉన్నటువంటి ప్రజలు పరిపాలించడానికి కఠినుడైన చక్రవర్తి, క్రూరమైన చక్రవర్తి ఉండాలని, ఆ చక్రవర్తికి ఆ సార్వభౌముడికి ఎటువంటి లక్షణాలు ఉండాలో కొన్ని అంశాల గురించి వివరించడం జరిగింది. ఆ లక్షణాల గురించి మనం చూద్దాం. రాజు యొక్క లక్షణాల గురించి చూద్దాం. దాంట్లో రాజుకు ఉండవలసినటువంటి లక్షణాలు మొట్టమొదటిది పీపీటీలో చూద్దాం. సార్వభౌముడు నైతిక ఉదాసీనతను ప్రదర్శించాలి. ఆ పాయింట్ చూడండి. సార్వభౌముడు నైతిక ఉదాసీనతను ప్రదర్శించాలి అంటే రాజు మనసులో నైతిక విలువలు ఉన్నప్పటికీ కూడా బహిరంగపరచరాదు. ప్రజలకు నీతి లేని వాడిగా, దుర్మార్గుడిగా కనిపించాలి. ఉదాసీనతను కలిగి ఉండాలి. ఎందుకంటే అపసవ్యంగా ఉన్నటువంటి ప్రజలు సవ్యంగా ఉండటానికి, పద్ధతిగా ఉండటానికి తప్పనిసరిగా కఠినుడై ఉండాలి. సార్వభౌముడు నైతిక ఉదాసీనతను కలిగి ఉండాలి అనేటువంటిది మొట్టమొదటి పాయింట్. రెండవది, రాజు జ్ఞానవంతుడై ఉండాలి. రాజు అనేటువంటి వాడు జ్ఞానవంతుడై ఉండాలి. రాజు మంచి జ్ఞానము, ధైర్యము, సమయస్ఫూర్తిని కలిగి ఉండాలి. రాజు మంచి ధైర్యాన్ని కలిగి ఉండాలి. చక్రవర్తి ఆకారానికే కాకుండా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అర్థం చేసుకోవటంలో కాకుండా ఎవరెక్కడ ఏం చేస్తున్నారు, మంత్రివర్గంలో కానీ, ప్రజల్లో కానీ, శాఖల్లో కానీ, ఆ రాజ్యంలో పరిపాలన ఏ విధంగా ఉంటుంది, ఏ ప్రక్కనేముంది, ఎవరేమనుకుంటున్నారు అనేటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండాలి. ఆ జ్ఞానం పాజిటివ్గా ఉండాలి తప్ప నెగిటివ్గా ఉంటాను అంత వ్యతిరేక భావాన్ని కలిగి ఉండటానికి వీల్లేదు. అంటే రాజు జ్ఞానవంతుడై ఉండాలి. ధైర్యవంతుడు, అయితే ఉదాసీనత కలిగినటువంటి వాడే కాదు, కానీ జ్ఞానం కలిగినటువంటి వాడు, మంచి చెడులు తెలిసినటువంటి వాడిగా ఉండాలి. నెక్స్ట్ పాయింట్ తీసుకున్నట్లయితే రాజు ధైర్యాన్ని, సమయస్ఫూర్తిని ప్రదర్శించాలి. రాజు ధైర్యాన్ని, సమయస్ఫూర్తిని ప్రదర్శించాలి. ఎలా అన్నట్లయితే రాజు సింహం వలె ధైర్యాన్ని, నక్క వలె జిత్తులు మారితనాన్ని కలిగి ఉండాలి. ఇక్కడ సమయానికి అనుకూలంగా ప్రవర్తించడంతో పాటు ప్రజలు పొరపాటు చేసినప్పుడు సింహం వలె ధైర్యంగా వాళ్ళని అటాక్ చేయాలి. తాను తప్పు చేసినప్పుడు నక్క వలె జిత్తులు మారితనంతో తప్పుకోవాలి. ఇలాగా ధైర్యాన్ని, సమయస్ఫూర్తిని కలిగి ఉండాలి. ఇక రాజు ప్రజలకు ఇచ్చివేయవలసినది ఇవ్వాలి. అల్ప సంతోషులైనటువంటి ప్రజలు ఏమి కోరుకుంటారో తెలుసుకుని ఏ చిన్నది ఇచ్చినా కూడా ఆనందపడిపోతారు. కనుక వాళ్ళు ఏం కోరుకుంటారో తెలుసుకుని సమయానికి అనుకూలంగా ఇచ్చివేయవలసినటువంటి అవసరం ఉంది, ఇచ్చివేయాలి. ఇక రాజనీతి నుండి నీతిని వేరు చేశాడు. రాజనీతి నుండి నీతిని వేరు చేసినటువంటి అంశాన్ని తీసుకున్నట్లయితే రాజనీతి నుండి నీతిని వేరు చేసినటువంటి తాత్వికుల్లో మ్యాకియావెల్లి ముఖ్యుడు. ప్రజలకు వాగ్దానం ఇస్తాడు కానీ వాటిని ఎంతమాత్రమూ ఆచరణలో పెట్టడు. ఆచరణలో పెట్టమని ప్రజలు అడిగేటువంటి ధైర్యం లేదు. అందుకే పైకి నీతివంతుడిగా కనపడతాడు, వాగ్దానాలు ఇచ్చి గొప్పవాడుగా కనపడతాడు, అమలు చేసే విషయంలో మాత్రం పట్టించుకోడు. కనుక సార్వభౌముడు అనేటువంటి వాడు రాజనీతిని ప్రదర్శించాలి, నీతిని ప్రదర్శించాలి, ప్రజలు భయపడే విధంగా చేయాలి. ప్రజలు ఏం కోరుకుంటున్నారో చేసేస్తే మంచివాడైపోతాడు, మంచివాడుగా ఉండటానికి వీల్లేదు. నీతి లేనటువంటి వాడిగా ఉండాలి, కఠినమైనటువంటి వాడిగా ఉండాలనేటువంటి సార్వభౌముని యొక్క లక్షణాల గురించి తెలుసుకోవడం జరిగింది. ఇక మెయిన్ సైడ్ హెడ్డింగ్లో కూడా 4వది పైన మనం చూసినట్లయితే రాజ్య విస్తరణ సిద్ధాంతం అనేటువంటి దాని గురించి కూడా చెప్పాడు. మ్యాకియావెల్లి రాజ్య విస్తరణ సిద్ధాంతాన్ని కూడా వివరిస్తూ
రాజ్య విస్తరణకు సంబంధించి సార్వభౌముడు పాలకుడు ఏం చేయాలంటే తనకున్నటువంటి రాజ్యంతో సంతృప్తి చెందకుండా ఇతర దేశాలపై తిరుగుబాట్లు దండయాత్రలు చేసి ఆక్రమించాలి. ఆ తత్వాన్ని ఎప్పుడూ కలిగి ఉండాలి రాజు సార్వభౌముడు అని 5 విషయాలు రాజ్య విస్తరణకు సంబంధించినటువంటి వాటిని చెప్పడం జరిగింది. ఒకటి, రాజు ఎప్పుడూ కూడా ఉన్నదానితో సంతృప్తి చెందకుండా ఎప్పుడూ పరాయి రాజ్యాలను ఆక్రమించాలనేటువంటి తత్వాన్ని కలిగి ఉండాలి మొట్టమొదటిది. 2, ఇరుగుపొరుగు దేశ పాలకులు అజాగ్రత్తగా ఉన్నప్పుడు ఎటువంటి ముందస్తు హెచ్చరిక లేకుండా దాడి చేసి ఆ రాజ్యాన్ని ఆక్రమించాలి. 2వ పాయింట్. 3, తాను ఆక్రమించుకున్న దేశాన్ని స్వయంగా కానీ తన సన్నిహితుల ద్వారా కానీ పరిపాలించాలి. 3వ పాయింట్. 4వ పాయింట్ తీసుకున్నట్లయితే ఆక్రమించుకున్న దేశంలో ఓడిపోయిన పాలకుని యొక్క శత్రుశాసము ఏమీ లేకుండా పూర్తిగా అంతమొందించేయాలి. 4. 5, ఆక్రమించుకున్న దేశ ప్రజలుకి ఎటువంటి కొరత లేకుండా చూడాలి. ఆక్రమించుకున్నటువంటి దేశం యొక్క ప్రజలు మరలా వ్యతిరేకత చూపకుండా వాళ్ళని జాగ్రత్తగా చూడాలి అనేటువంటి విషయాన్ని రాజ్య విస్తరణకు సంబంధించినటువంటి విషయంలో చెప్పడం జరిగింది. ఇక విమర్శ తీసుకున్నట్లయితే మానవ స్వభావం అందరూ అలాగుంటారని చెప్పలేము, నీచ స్వభావాన్ని కలిగి ఉంటారని చెప్పలేమనే విమర్శ కలిగింది. అందరూ దుష్టులు కాదు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. మత వ్యవస్థను వ్యతిరేకించడంతో పాటు లౌకికత్వాన్ని సమర్థించాడనేటువంటి మన్నన కూడా ఉన్నది. తర్వాత మాకియావెల్లి నాస్తికుడు అనేటువంటి విమర్శ కూడా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా సార్వభౌముని యొక్క లక్షణాలు ఎలా ఉండాలని, ఒక రాజుకు ఉండవలసిన లక్షణాలు ఎలా ఉండాలని, రాజుకు ఆ లక్షణాలు ఉన్నప్పుడు మాత్రమే ప్రజలు భయభక్తులతో ఉంటారని, అప్పుడు మాత్రమే పరిపాలకుడు సమర్థవంతంగా పరిపాలించగలడని చెప్తూ మానవ స్వభావం గురించి ఒక ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని ప్రపంచానికి అందించినటువంటి ఘనత మాకియావెల్లికి దక్కుతుంది. ఈ మాకియావెల్లికి సంబంధించి ఏ ప్రశ్న అడిగినా కూడా ఈజీగా రాసేటువంటి అవకాశం ఉంటుంది స్టూడెంట్స్. కనుక ఈ పాయింట్స్ అన్నింటిని కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుని మీరు ఫాలో కావాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ స్టూడెంట్స్.